ఇప్పుడు చూడు, నువ్వు కట్టిన డబ్బులు వాయా, ఇంట్లో వస్తువులు వాయా. ఏం రా సతీష్, ఎప్పుడు షాపుకు లేట్గా వచ్చావనివి, ఈరోజు ఏం తొందరగా వచ్చినావు? అదా కొత్త బైక్ తీసుకున్నా అన్న. బైక్ కొన్నావా? ఎలారా? షాపులేకి కానీ నాణ్యలుగా లేదు, ఎలాగున్నావు? ఈఎంఐలో తీసుకున్నా అన్న. సరే సరే, అది కరెక్టే. రోజు బస్సులో వస్తుంటేనే కదా లేట్ అయ్యేది. అయినా కానీ ఏ బండి కొన్నావు? స్ప్లెండరా? అది కాదన్న, R15. ఆ బండి 2 లక్షల పైన ఉంటుంది కదరా? అవునన్న, 2,50,000. నువ్వు నెలంతా కష్టపడితే 18,000 కదరా వచ్చేది, అది గుర్తుపెట్టుకో. ఉండేది ఒక జీవితం అన్న, ఈ మాత్రం ఎంజాయ్ లేకపోతే ఎలా? ఎంత సంపాదించినా హ్యాపీగా బ్రతకాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేది నా పాలసీ. అందుకే ఈఎంఐలో R15 బైక్తో పాటు ఐఫోన్ కూడా తీసుకున్నా. ఇంకా నేను పనిలోకి వెళ్తాను. రేయ్, ఏమిరా రాత్రి పడుకోలేదా? అదేం లేదన్నా, నిన్న ఆ డొక్కు ఫ్యాన్ తిరిగి తిరిగి చెడిపోయింది. అందుకే నిన్న ఈఎంఐలో ఏసీ ఆర్డర్ పెట్టా. ఈరోజు వచ్చేస్తుంది, ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు. హే సతీష్, ఏమ్రా ఆరోగ్యం ఏమైనా బాగాలేదా? ఒక మాదిరిగా వెళ్తున్నావు. అదేం లేదన్నా, 2 రోజుల నుండి నిద్ర లేదా, అందుకే తల ఎక్కువగా నొప్పిస్తాను. అందుకే కదరా ఏసీ తీసుకునేది. ఏసీ ఎక్కువ నిద్ర రాలేదా? ఏందిరా నా చూతున్నావు, ఏమైందో చెప్పు. ఇంట్లో నాన్నకు 2 నెలల నుంచి ఆరోగ్యం బాగలేదంట అన్న, అందుకే డబ్బులు ఇంటికి పంపించా. అదే కాకుండా ఈఎంఐస్ కూడా ఏమి కట్టడం లేదు. అందుకే వాళ్ళ ఇంటికి వచ్చి బైకు, మొబైలు, ఇంట్లో ఉన్న ఏసీ కూడా పీక్కెళ్ళారు. నీలాగేరా అందరూ చెప్పేది, ఉన్నది ఒకటే జీవితం, ఎంజాయ్ చేయాలని, హ్యాపీగా ఉండాలని. కానీ 4 రోజులు సంతోషంగా ఉండడానికి ఏ నిర్ణయం తీసుకున్నారో ఒక్కసారైనా ఆలోచించారా? జీవితంలో డబ్బులు అనేది చాలా ముఖ్యం రా సతీష్. వీలైనంత వరకు వాటిని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఆదాయానికి మించి ఖర్చులు పెంచుకుంటూ పోకూడదు. జాగ్రత్తగా ఉండాలిరా, లేకపోతే అందరి దగ్గర చేయి చాపాల్సి వస్తుంది. ఇప్పుడు చూడు, నువ్వు కట్టిన డబ్బులు వాయా, ఇంట్లో వస్తువులు వాయా. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు.